ఆడియన్స్లో ఉంటే ఇండియా నుంచి వచ్చింటే క్షమించి అనిల్ రెడ్డి సంగడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సర్పంచ్ పాపకల్. తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ వరల్డ్లో ఎక్కడ ఉన్నా ఏడ ఉన్నా ఏ కోణంలో ఉన్నా కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలంగాణ పండుగలన్నింటిని కూడా ఇవాళ చేసుకోవడం జరుగుతుంది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ ఒక బంగారు తెలంగాణ వైపు వెళ్తున్న దాంట్లో మేము సైతం దాంట్లో ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరి పండుగలు చేసుకుంటూ వాళ్ళ భావాలను వ్యక్తపరుస్తూ మన తెలంగాణ కల్చర్ని కూడా ప్రజలకు అందరికీ ప్రపంచానికి కూడా చూపిస్తూ అదేవిధంగా అమెరికా అంటే ఒక పెద్ద దేశం, ఆ దేశంలో మన తెలంగాణ కల్చర్ని ప్రదర్శిస్తూ కేసీఆర్ గారిని వారిచ్చిన ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో వారేవైతే అన్నిటిని మన అందరికి పథకాలు ఇచ్చారో అవన్నిటిని కూడా వాళ్ళందరికీ కూడా ప్రదర్శన చేస్తూ 2 రోజులు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక కేసీఆర్ గారిని ఒక ఐకాన్గా అంటే ప్రదర్శిస్తూ ఇక్కడ చేస్తున్న అన్ని ప్రోగ్రామ్స్కు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రజలందరూ ఉత్సాహం చూస్తుంటే కూడా బంగారు తెలంగాణ అతి త్వరలోనే మనందరం కూడా కలిసి స్థాపిస్తామని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఈ తెలంగాణ ఫోరం ఏర్పాటు చేసుకొని మన తెలంగాణ గురించి ఎన్ఆర్ఐస్ కూడా మేమున్నామని ఆ రోజులో చేసినటువంటి ప్రతిజ్ఞ ఈరోజు కనపడతా ఉంది. కంటిన్యూస్గా 2 సంవత్సరాల తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ తెలంగాణ స్మరించుకుంటూ ఎంతోమంది త్యాగ ఫలితం కేసీఆర్ గారి ఉన్నటువంటి దీక్షత దక్షత ఈరోజు కనపడ చక్కగా ఈరోజు ఇది కంటిన్యూ చేసుకోవాలని చెప్పి ఎన్ఆర్ఐ సోదరులకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ 2nd యానివర్సరీ మరి యుఎస్లో ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి కాంగ్రెస్ పార్టీ వల్ల సోనియా గాంధీ వల్లనే తెలంగాణ ఏర్పడిన విషయం ఒకసారి గుర్తు చేస్తూ ఆర్ బెస్ట్ విషెస్ ఆన్ దిస్ ఒకేజన్ టు ఎంటైర్ తెలంగాణ కమ్యూనిటీ ఇన్ ది యుఎస్. టీడీఎఫ్ వాళ్ళు ఈ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరాన్ని స్థాపించి దీని ద్వారా తెలంగాణకు అనేక రకాలుగా ఒక హెల్ప్ వాళ్ళు చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళైతే స్టార్ట్ చేశారో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ ఉద్యమంలో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములైనారు. సో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనుకున్నట్టు సాధించుకున్నాం. సోనియా గాంధీ గారి వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈరోజు సోనియా గాంధీ గారు కనుక ఆ స్థానంలో లేకపోయింటే తెలంగాణ వచ్చి ఉండేదే కాదు. సో ఈరోజు ఎవరైనా ఆ మాటను కాదనలేరు. సో ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కూడా టీడీఎఫ్ దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణని ఒక మంచి మార్గంలో నడిపించడానికి వీళ్ళందరూ కూడా దోహదపడాలని కోరుకుంటున్నాను. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అవతరణ కన్నా ముందే 1999లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆధ్వర్యాన్ని ఏర్పడింది. నేను అప్పుడు కూడా ఒక మెంబర్. దాంట్లో రాష్ట్ర డెవలప్ కావాలనంటే ముందు రాష్ట్రం ఏర్పడాలని ఆశించిన డెవలప్మెంట్ ఫోరం ద్వారా జరుగుతున్నది గ్లోబల్ కన్వెన్షన్లో. పాలకులే మర్చిపోయిన జయశంకర్ సార్ ఫోటో పెట్టుకొని జరుపుతున్న ఈ సమావేశం రేపటి తెలంగాణ బతుకు తెరువు లేని తెలంగాణకు బతుకు తెరువే లేనప్పుడు బంగారు తెలంగాణ ఎట్లొస్తుంది, బంగారు తెలంగాణ కావాలంటే ముందు బతుకు తెరుగు ఆలోచించాలనే ఆలోచనతో జరుగుతున్న ఈ సమావేశం జయశంకర్ సార్ యొక్క ఆలోచన విధానానికి గుర్తింపుగా జరుగుతున్న ఈ సమావేశం పాలకులకు ఒక చెంపమెట్టు, కళ్ళు తెరవాల్సిన అవసరం కూడా కనబడతా ఉంది. సో తెలంగాణ డెవలప్మెంట్ ద్వారా రాష్ట్రం ఏర్పడ్డాక ఆ డెవలప్మెంట్ జరుగుతుందా లేదని ఆలోచించే తెలంగాణ వాదులను ఏకం చేస్తూ జరుగుతున్న ఈ సమావేశం విజయవంతం కావాలని ఆశిస్తాను. ఎన్ఆర్ఐలు ఇప్పుడే వీళ్ళందరూ ఎన్ఆర్ఐస్ మా కాన్స్టిట్యుయెన్సీ నుంచి కోదాడ నుంచి చాలా సంతోషంగా ఉందండి. అంటే మన దేశం వదిలొచ్చి ఇక్కడ ఇంత దూరం ఉన్నా మన దేశం మన రాష్ట్రాన్ని మర్చిపోకుండా వీళ్ళందరూ ఏకమై ఇంత ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నంటే ఇట్స్ రియల్లీ టచెస్ మై హార్ట్ that they haven't forgotten their roots and they are planning to do so much for their respective villages gani towns gani telangana kosam gani. It's really an honor to have all such people and know such people, and I'm glad they are doing this. Really, all the best. తెలంగాణ డెవలప్మెంట్
ఫోరం పేరిట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు దశాబ్ద కాలం నుంచి దగాపడ్డ తెలంగాణను ఏ రకంగా అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి మార్గాలు ఉన్నాయని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేసి ఒక రకంగా చెప్పాలంటే కనువిప్పు కలగడానికి ప్రయత్నం చేసినటువంటి టీడీఎఫ్ ఈరోజు 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా గ్లోబల్ తెలంగాణ పేరిట యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం చేయడం చాలా శుభసూచకం, సంతోషకరం. ఇటువంటి మాత్రమైనటువంటి ఒక కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం మాకు వచ్చేందుకు సంతోషిస్తూ టీడీఎఫ్ ఇక ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంతకుముందు తెలంగాణ ఆవిర్భావం కంటే ముందు ఏ రకంగా కృషి చేసిందో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక వాచ్ డాగ్ లాగా పనిచేస్తుందని, తప్పకుండా అభివృద్ధిలో పాలు పంచుకుంటుందని, వీరి సలహాలు సూచనలతో ముందుకు పోవడానికి మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాము. ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ సోదరులు వాళ్ళ కృషితో అందరి కృషితో డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళ నెక్స్ట్ తరాలకు కూడా ఈ తెలంగాణ అంటే ఏంటి, తెలంగాణలో ఉన్న ఒక సంస్కృతి ఏంటి, సాంప్రదాయాలు ఏంటి నెక్స్ట్ జనరేషన్ కూడా తీసుకెళ్లేందుకు చాలా సంతోషంగా ఉంది.